జయ వీరభద్ర కృష్ణ నమో నమ. ఇప్పుడు చాలామంది విదేశాల నుంచి, అమెరికా నుంచి, ఇంకెక్కడి నుంచైనా కానీ ఇప్పుడు ప్రవీణ్ హనుమంతు మిగతా వాళ్ళు ఎట్లా చాట్ చేసుకుని చూసాం లైవ్లో. ఒక తండ్రి కూతురికి ఎట్లా చేసినారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనసులో రాక్షసులు వచ్చేసినారు నాన్న. రాక్షసులు ఎక్కడ లేరు, మనిషి రూపంలోనే వచ్చేసినారు. అందుకే విచ్చలవిడితనంగా మాట్లాడడము, జోకులు వేసుకోవడము. ఇప్పుడు మనం చూసినాము ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఎట్లా ఆడవాళ్ళ గురించి మాట్లాడినారు, ఆడవాళ్ళు ఎట్లా మాట్లాడినారు, మగవాళ్ళు ఎట్లా మాట్లాడినారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది మనుషుల్లో, రాక్షసత్వం నిండుకోపోతున్నారు. ముఖ్యంగా జగన్ గారు వాళ్ళ ప్రభుత్వంలో అన్ని విమర్శలు చేసుకుంటా చంద్రబాబుని కాల్చేయాలా, తర్వాత మొన్న ఎవరు నాగార్జున యాదవ్, ఈసారి వెంకటేశ్వర మొదలేదు ఉండదు, అల్పరిలో తప్పించుకున్నాడు. ఈసారి అంటే మనుషుల మీద ఎందుకు ఇంత కక్షలన్నా, మీ స్వార్థం కోసం, పదవుల కోసం ఎవరినైనా నాశనం చేయాలని చూసే సంస్కృతి మనది కాదు. ప్రజలు తీర్పిచ్చినారు, దాన్ని శిరస వహించి మనం చేయాలి. మనం చేసిన తప్పులు దిద్దుకోవాలి. కానీ